భయ్య సినిమా చూసేటప్పుడు అంటే పోస్టర్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్న సినిమా కావాలని ఒక చిన్న ఫీల్ ఉంటుంది. సినిమా చూస్తే రివర్స్లో ఉంది. ఇది చిన్న సినిమా కాదు, కొత్త హీరోయిన్స్ చేసే ఒక పెద్ద సినిమా ఇది. నాకు సినిమా చూస్తుంటే చిత్రం సినిమా గుర్తొచ్చింది. కొంతమందికి నాలెడ్జ్ లేని వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం కావచ్చు, కానీ చాలా మంచి సినిమా, మంచి పాయింట్తో తీసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే కథ డైరెక్షన్ కంటే గొప్ప ప్లేస్ ఏది ఉండదంటే ఆర్ఆర్. అది మంచిగా వేస్తే సినిమా ఆ రేంజ్లో ఉంటుంది, చెత్తగా వేస్తే డౌన్ అవుతుంది. ఫస్ట్ ఈ సినిమా సక్సెస్ వెనక కారణము మ్యూజిక్ డైరెక్టర్. అతను ఎవరో కానీ రేపు ఇమీడియట్గా ఆయన కలవాలని నాకు అనిపిస్తుంది. ఒక సినిమా సీన్ అనేది ఎంత బాగా తీసినా దాన్ని ఆర్ఆర్ వేస్తే ఎంత బాగుంటుంది అనేది ఈ సినిమా చూస్తే నాకు అనిపించింది. లాక్డౌన్ తర్వాత ఒక మంచి సినిమా చూసానన్న ఫీల్ ఉంది. ఒక 15 మినిట్స్ మాత్రం కొద్దిగా రొమాన్స్ అనేది పక్కన పెడితే, అది యూత్కి కావాల్సింది, సినిమాకి కావాలి కాబట్టి ఆ 15 నిమిషాలు అనేది పక్కన పెడితే చాలా మంచిగా తీశారు, అద్భుతంగా తీశారు, చాలా నచ్చింది నాకైతే. నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను, ఒక మంచి సినిమా చూసానని ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కానీ, ఎక్కువ మంది లేకపోయినా చాలా బ్రహ్మాండంగా ఇంకొద్దిగా ఉంటే బాగుందనే ఫీల్తో అయితే సినిమా నేను చూశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. లాక్డౌన్ తర్వాత ఒక చిన్న సినిమా నేను చూడలేదు, ఒక పెద్ద సినిమా చూశాను. స్టార్స్ మాత్రం కొత్త వాళ్ళు, అది ఒక్కటే తప్ప ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది, ఎక్కడ చుట్టలేదు. ఇవంతా ఒక ఎత్తు అయితే సాంగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఎవరు కానీ నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కానీ ఫస్ట్ హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. తర్వాత సినిమా అంతా కూడా మనం చాలా హ్యాపీగా చూడవచ్చు. ఒక మంచి లవ్ స్టోరీ. అసలు 1 మంత్ కానీ ఆగితే కాలేజీలు ఓపెన్ అయిన తర్వాత ఇది బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. కాలేజీలు ఇప్పుడు ఓపెన్ లేవు కాబట్టి మరి వీళ్ళు ఎలా ప్రమోషన్ చేస్తారో నాకు తెలియదు. సినిమా అటు కాలేజీ స్టూడెంట్స్కి అయితే చిత్రం సినిమా ఆ రోజుల్లో ఎలాగైతే ఊపిందో అది ఒక మంచి లవ్ స్టోరీ. నాకు మళ్ళీ ఈ సినిమా చూస్తే నాకు చిత్రం సినిమా గుర్తొచ్చింది. సో అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి లవ్ స్టోరీ చూడాలి, ఒక ఫీల్ గుడ్ మూవీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా రండి. మీరు ఇచ్చిన డబ్బులకి 100% న్యాయం జరిగే సినిమా. మంచి అంటే బడ్జెట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా పెట్టారు. ఇంత బడ్జెట్ సపోర్ట్ చేసి ఈ కథని సపోర్ట్ చేసిన ముందు ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి కూడా నిజంగా మనం యాడ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాని తీయాలంటే ప్రొడ్యూసర్ కూడా తెగించాలి. అలాంటి ప్రొడ్యూసర్ కూడా తెగించి ఒక మంచి సినిమా తీశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా మంచిగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ హీరోయిన్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. సో మూవీ ఫ్యామిలీస్ అండ్ యూత్ అందరూ చూడొచ్చు. సో సింపుల్ అండ్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. హే గైస్, దిస్ ఇస్ శ్రీకాంత్ రెడ్డి. సో మూవీ మంచి ఫ్యామిలీ మెసేజ్ ఓరియంటెడ్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మూవీ నిజంగా చాలా బాగుంది. ఒకసారి అందరూ చూడొచ్చు నియరెస్ట్ థియేటర్స్లో. ఇప్పుడు కాక ఇంకెప్పుడు నిజంగా చాలా బాగుంది మూవీ. హ్యావ్ ఎ లుక్. అండి, మై నేమ్ ఈజ్ గౌతమ్. సినిమా చాలా బాగుంది. నేను ఒక పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ఇలాంటి ఒక చిన్న సినిమా చూసి కూడా ఇంత బాగుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మా ఫ్రెండ్ రేమో రా బ్రదర్ చూద్దామంటే నేను వచ్చాను. యాక్చువల్గా ఏం చూద్దాంలే అనుకున్నాం, కానీ సినిమా ప్రతి ఫ్రేమ్ ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే వండర్ఫుల్. ఇది ఏదో లేపడం కాదు, ప్రతి ఒక్కరు ఆడియన్స్ ఒకసారి థియేటర్కి వస్తే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇందాకనే సినిమా చూసిన, నిజంగా మామూలుగా లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చాలా అంటే చాలా బాగుంది. చిన్న సినిమాని మాత్రం తేలిగా తీసుకోకండి, థియేటర్స్లో వాచ్ చేయండి తప్పకుండా. ఫ్యామిలీతోటి రావాల్సిన సినిమా అనమాట ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకలాగా ఉంటే ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్తో కొట్టివాడేసిండు. సో ఇందులో హీరో మాత్రం చాలా బాగా యాక్ట్ చేసిండు అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా నచ్చింది. అండ్ బాగున్నాయి అన్ని సీన్స్ అన్నీ. అండ్ నార్మల్గా మన డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు అనమాట. మూవీస్ చాలా బాగుంది అండ్ మంచి మెసేజ్ అనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, తప్పకుండా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి చూడాల్సిన మూవీ అనమాట ఇది. అంటే ఒక మంచి మెసేజ్ ఉంది యూత్కి కూడా. సో యూత్ కూడా చూడాల్సిన మూవీ అండ్ మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి మూవీ. థ్యాంక్ యూ అండ్ చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. మూవీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు చూస్తారు మూవీ, ఇప్పుడే చూడాలి. సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే కిరాక్, అసలు ఎంజాయ్, సూపర్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫుల్ ఫీల్. ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా పెంచాలి ఏంది అనేది మంచిగా ఉంది. మొత్తం స్టోరీ అయితే లీక్ చేయండి, చూడండి. ఫుల్ సాటిస్ఫాక్షన్ చెందే బయటకు అయితే వచ్చేసారు. ఇది కాలేజెస్ ఓపెన్ అయిన తర్వాత చూస్తే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. కిరాక్ ఉంది. ఇక సాంగ్స్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ గత్తర్ లేపేసిండు కానీ సేక్ ఉన్నాయి. అసలు ఆ మ్యూజిక్ వల్ల, ఆ సాంగ్స్ వల్ల అయితే మనం ఏమవుతుంది అన్న టెన్షన్ అనేది పుట్టుకొచ్చేస్తుంది మనకు. ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ అని కిరాక్ ఉన్నాయి. హీరోయిన్ అయితే సూపర్గా చేసిరు, అసలు కిరాక్ ఉంది. టోటల్గా మూవీ అయితే సూపర్. సినిమా చూసి అయితే బయటకు వస్తే ఫుల్ సాటిస్ఫాక్షన్ చెందే బయటకు వస్తారు.
టోటల్గా మూవీ సూపర్. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. సినిమా చాలా బాగుందండి. అందరికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ నాకేమనిపించిందంటే ఒక మళ్ళీ మళ్ళీ రాని రోజు, ఒక బొమ్మరిల్లు ఇలాంటి కొంచెం ఫీల్ గుడ్ మూవీస్ అయితే నాకు వచ్చింది. సినిమాకి హీరో అందరూ కొత్త వాళ్ళే, ఓన్లీ సీనియర్ ఆర్టిస్టులు ప్యాడింగ్ ఉన్నారండి. అందరూ కొత్త వాళ్ళే, అందరూ చాలా బాగా చేశారు. సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. అందులో ఒక డైలాగ్ అయితే బాగా నచ్చిందండి. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు కోపం వస్తే అది అబద్ధం. అదే ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనకు బాధ వస్తే అది నిజం. ఈ డైలాగు రాజా రవీంద్ర చెప్పారండి సినిమాలో. సినిమా చాలా ఆ డైలాగ్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యానండి. నిజంగా హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యాను. సో సినిమా అయితే అందరూ హ్యాపీగా చూడొచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాఫ్ ఓన్లీ ఫర్ యూత్ అడల్ట్స్కి, సెకండ్ హాఫ్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అండి. పాటలు బాగున్నాయి, ఆర్ఆర్ బాగున్నాయి, అందరు పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఎక్కువ క్యారెక్టర్స్ లేవు. సినిమా ఓన్లీ హీరో హీరోయిన్, హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ వాళ్ళు ఆ బ్యాక్డ్రాప్లోనే నడుస్తుంది. సో ఫైన్, హ్యాపీగా అయితే సినిమా చూడొచ్చు అండి. ఉన్నంతలో చాలా బాగా చూడొచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ ఇప్పుడే చూసాను బ్రో. నిజంగా యూత్కి పెచ్చగా నచ్చుతుంది సినిమా మాత్రం. అబ్బా ఆ ట్రైన్ సీక్వెన్స్ అయితే మిస్ అయితే మాత్రం మళ్ళీ చూడాలనిపిస్తుంది. ట్రైన్ సీక్వెన్స్ మాత్రం చెప్పుకోవాలంటే సూపర్ భయ్యా. ప్రతి ఒక్క యూత్కి అబ్బా ఇదేంటి మన జీవితంలో జరిగింది కదా, సేమ్ మన జీవితంలోనే జరిగింది కదా అలాగ అనిపించేటట్టు ఉంది. డైరెక్షన్ సూపర్ అండి. రియల్గా మన లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా పెట్టి తీశారు. అటువైపు యూత్కి కనెక్ట్ అవుద్ది, ఇటువైపు ఫ్యామిలీ కూడా, పిల్లల్ని ఎలా పెంచాలి అది కూడా చెప్పారు. ఎంటర్టైన్ మాత్రం పక్క పిచ్చగా ఇచ్చారు. నిజంగా చెప్తున్నానండి, కొంచెం రిఫ్రెష్మెంట్ లాక్డౌన్ తర్వాత బయటకు వచ్చాక రిఫ్రెష్మెంట్గా ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. జెన్యున్గా చెప్తున్నాను. చూసిన తర్వాత మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. పడి నవ్వుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ని ఒక్కడు కొట్టుకొని అరే నువ్వేరా అని చెప్పుకుంటున్నాం. అంటే అంత న్యాచురల్గా ఉంది మూవీ. సో మన జీవితంలో ఉన్న రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అన్నిటికీ ఈ మూవీ కనెక్ట్ అవుద్ది. ఇప్పటికాక ఇంకెప్పుడు బ్రో ఒక్కసారి వచ్చి చూడండి, న్యాచురల్గా ఎంజాయ్ చేసి ఒక 2.5 hours మీ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి వెళ్ళండి. ఓకే, జెన్యున్గా చెప్తున్నా, మీరు చూసాక మీకే తెలుస్తుంది. సూపర్. హీరోయిన్స్ అబ్బా ఒక్క హీరోయిన్ ఏంటండి ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్లను చూపిస్తారు. ఆ సీన్లు ఒక్కొక్కటి చూస్తుంటే అబ్బా ఆ యాంగిల్ పెడుతుంటే రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ గుర్తొస్తుంది. ఎక్కడెక్కడ పెడుతున్నారో కెమెరా అర్థం అవ్వట్లేదు. హీరోయిన్ అయితే సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ ట్రైన్లో వదిలే, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అరిపించి పడేశారు. మ్యూజిక్ అయితే భయ్యా వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఒక సాంగ్ ఉంటుంది. వైజాగ్ బ్యాక్డ్రాప్లో అన్నీ మా వైజాగ్లో ఉండే మాది వైజాగ్లో ఉన్న అన్ని ప్లేసుల్ని కనెక్ట్ చేసి ఒక పాట రాశారు. అబ్బబ్బబ్బబ్బా ఒకప్పుడు ఉదయకరణ్ గారి సాంగ్ వింటే ఎలాగే కనెక్ట్ అవుతాం యూత్ అంతా, అలాంటి సాంగ్ ఒకటి ఉంది. ఫస్ట్ సాంగ్ సూపర్ భయ్యా. ఫస్ట్ సాంగ్ మాత్రం మిస్ అవ్వద్దు. మరి యూట్యూబ్లో రిలీజ్ అయిందో లేదో మనకు తెలీదు. ఒకళ్ళు రిలీజ్ అయితే మాత్రం క్వాలిటీని కూడా అదే చేస్తాను. సినిమా మాత్రం పీక్స్. చూడండి, డైరెక్షన్ చాలా బాగా చేశారు. రియల్లీ డిసప్పాయింట్ చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాం భయ్యా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సాయి బ్రో, ఇప్పుడే చూసొచ్చాను షోని. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా చాలా బాగుంది. సినిమాలో హీరో చాలా క్యూట్గా ఉన్నాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ చూసాం అలాగే ఉన్నాడు. తన కళ్ళు అయినా చూస్తుంటే సేమ్ అలాగే ఉంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. చాలా డ్యామ్ హార్ట్గా ఉంది హీరోయిన్. సర్లే ఇవన్నీ సెకండరీ విషయాలు, క్యూట్ హార్ట్ అనేటివి. యాక్టింగ్ ఎదరగొట్టేశారు ఇద్దరు. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్, ఓన్లీ అబ్బాయిల కోసం మాత్రమే, కుర్రోళ్ళు పిచ్చెక్కిస్తుంది ఈ సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా చెప్తామా, మొత్తం ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ ఫ్యామిలీ డ్రామా, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కుర్రోళ్ళు సీట్ల మీద కూర్చోలేరు భయ్యా. మీరు అదిరిపోద్ది సినిమా. డ్యామ్ హార్ట్గా ఉంటుంది సినిమా మాత్రం. ఇక ట్రైన్ ఎపిసోడ్ ఉన్నాయి, ఇవన్నీ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. స్పెషల్లీ చెప్పాలంటే మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్గా గుడ్ సినిమా. కుర్రాలతో వచ్చాను సినిమా. ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఇప్పుడే వచ్చేయండి. అదిరిపోయింది సినిమా. కుర్రాలతో వచ్చాము, 4 ఫ్రెండ్స్ వచ్చాము. క్యాక్ అన్నమాట, నవ్వులు. చాలా బాగుంది. ఓవరాల్గా ఫైనల్గా జస్టిఫై చేశారు సినిమాకి. ఫ్యామిలీ అందరూ కలిసి చూడవచ్చు. వచ్చేయండి. ఇప్పుడు కాక ఇంకొప్పుడు సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ సిగ్గేసింది ఏం చెప్పాలంటే. సూపర్ ఉంది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో ఉంది. ఫ్యామిలీలోని బాధలు అవి ఇప్పుడు ఇద్దరు లవర్స్లోని సూపర్గా. ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ కావాలి ఇంకా. నీకు ఎప్పుడైనా అలా జరిగే ఆ ట్రైన్ సీన్స్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అవుతూ ఉంటాయి. సినిమా మాత్రం సూపర్ ఉంది. అమ్మాయిలు చాలా బాగా కనెక్ట్ అయ్యాడు సినిమాకి. అయ్యో నాకు కొంచెం
ఇప్పుడు కాక ఇంకెప్పుడు సూపర్. చెప్పరా నువ్వు కూడా. ఇప్పుడు మూవీ చూసాం. మూవీని ఇంత ఉండిద్దామని వచ్చాం, కానీ చూశాక మూవీ ఇంతలో ఉంది. సో ఎవరు లేట్ చేయమాకండి, వచ్చేసేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలాంటి మూవీని చూసేది. లెట్స్ కమ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సూపర్ హైలైట్ మూవీ అండి, చాలా బాగుంది. ఇప్పుడే చూసాను. కేక ఫస్ట్ హాఫ్ అయితే చాలా రొమాంటిక్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ మాత్రం పిచ్చ పీక్స్లో ఉంది. నేనైతే ఇప్పుడు చూశాను, మీరు కూడా రేపు థియేటర్లో వస్తుంది, మీరు వచ్చి చూస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే మూవీ చూశాను. మీ మూవీ చూడకపోతే మాత్రం మీ జీవితం మొత్తం నాశనం అయినట్టే. ఇక అర్జున్ రెడ్డి 2 అనుకోవాలి. ఇక అర్జున్ రెడ్డి కంటే మించింది అంతే. ఇక మీ జీవితాలు మొత్తం ధన్యం చేసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే బరాబర్. ఇప్పుడే చూసి వచ్చిన. ఫస్ట్ మొత్తం అయితే ఇక జీవితంలో ఈ బరాబరు ఒక యూత్ కావాల్సిన మొత్తం లవ్ స్టోరీ మొత్తం ఇక్కడ ఉన్నాయి బరాబరు. ఎగ్జాంపుల్ నా లవ్ స్టోరీ తీసిందని నేను అనుకున్నా. ఇక పడి నవ్వి వచ్చిన మా దోస్తు కాలం కూడా పిలుస్తా బరాబరు. ఈ నెక్స్ట్ టైం అయితే మీతో ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు బరాబర్ రావాల్సిందే. ఇక మూవీ చూడకపోతే మారా మీ జీవితం వేస్ట్. ఇక బరాబర్ చూడాల్సిందే. సరేనా? సూపర్ మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సాంగ్స్ గురించి చెప్పాలంటే ఇక చెప్పొద్దు, ఇక మాటలు లేవు. ఇక అంతే, తగ్గేదేలే. సినిమా ఇప్పుడు కాక ఇంకెప్పుడు చాలా బాగుందండి. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఫస్ట్ హాఫ్ వచ్చేసి యూత్కి బాగా కనెక్టింగ్గా ఉంటుంది. కనెక్టింగ్ అవుతాం. ప్రతి యంగ్స్టర్ ఎలా ఉండాలి అనుకుంటున్న పాయింట్కి బాగా కనెక్ట్ అవుతాం. సెకండ్ హాఫ్ వచ్చేసి ఫ్యామిలీస్కి రిలేట్ అవుతుంది. ఒక బాధ్యత ఒక అబ్బాయి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతాడు, ఎలాంటి ఫ్యామిలీకి ఎలాంటి ఎమోషనల్ కనెక్ట్ అవ్వడానికి డైరెక్టర్ గారు యుగేందర్ గారు చాలా బాగా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ కనెక్టింగ్ అయింది కూడా. దీనికి ఇంకా బాగా చేసేది మ్యూజిక్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా కనెక్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. మనం చూసే నెట్ఫ్లిక్స్లో లాంటి కంటెంట్ క్లారిటీ ఇలాంటి ఎలా అంటారో అలాంటి కంటెంట్ ఉంది ఈ సినిమాకి. ఖచ్చితంగా చూడండి, బాగా ఉంటుంది, బాగా నచ్చుతుంది. సినిమాల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ మహేష్. ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా ఇప్పుడే చూసేసి వస్తున్నాను అనమాట. సో సినిమా చాలా బాగుంది. డైరెక్షన్ కావచ్చు, హీరో యాక్టింగ్, హీరోయిన్ల యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ హీరోయిన్లు ఎట్లుంటే మాల్దీవ్స్లో ఉన్న బ్యూటీస్ లెక్క ఉన్నారనమాట హీరోయిన్లు. చాలా బాగున్నారు హీరోయిన్లు చూడంగానే నాకు మస్తు అనిపించింది చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్లో మాత్రం హీరో మాత్రం సీన్కి రంగం ఎక్తేనే ఉన్నాడు అనమాట. సీన్కి ఖాళీ రంగం ఎక్తేనే ఉండు, తగ్గేదేలే అన్నట్టున్నాడు ఖాళీ హీరో యాక్టింగ్ బాగుంది. యాక్టింగ్ ఎట్లుందంటే రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ విత్ యూత్ ఓరియంటెడ్ కూడా. యూత్ కూడా చూడవచ్చు అనమాట. యూత్ ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ క్లాసులు పక్కన పెట్టి వచ్చి సినిమా చూడండి. ముందే చెప్తున్నా, ఇప్పుడు కాక ఇంకెప్పుడు. మళ్ళీ సినిమా మిస్ అయితే ఇక మీరు వేస్ట్. మీకు అదృష్టం లేనట్టే. కరోనా తర్వాత ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు. నేను ఇంతకుముందు ఇంకో సినిమా చూసినా కానీ బాగాలేదు, కానీ ఈ సినిమా చాలా బాగుంది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన అనమాట. డైరెక్షన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో మాత్రం మేకింగ్ ఎట్లుందంటే రామ్ గోపాల్ వర్మ 2 అనొచ్చు, మనం ఈజీగా మాట్లాడవచ్చు. కావాలంటే మీరు వచ్చి చూసుకుంటే డౌట్ ఉంటే. సినిమా చాలా బాగుంది. ప్రొడక్షన్ చిన్న సినిమా అంటారు, కానీ ప్రొడక్షన్ వాల్యూ చూస్తే పెద్ద సినిమా లెక్కనే ఉంది. పెద్ద సినిమా అనేది చూడండి వచ్చి, ఎందుకంటే సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు మనం మిస్ అయితే ఇక మన బతికి వేస్ట్. ఇక ముందే చెప్తున్నా, వచ్చి సినిమా చూడండి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు. ఆల్ ద బెస్ట్ మొత్తం టీంకి అందరికి కంగ్రాట్స్ అనమాట. అండ్ బాయ్, సీ యూ. దిస్ ఇస్ మహేష్.